ఫస్ట్ టైం నా లైఫ్ లో ముట్టుకుంటున్నా స్నేక్ ని. ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువైంది. ఇదొక హఠాత్ పరిణామం. ఉంటే చచ్చిపోతుంటరా. ఏమంటుందా? లిటరల్లీ నా కొడుకు వస్తుందిరా. నెక్ ప్రెస్ చేస్తుంది చాలా పంచుని. హలో గైస్, ఇవాళ మనం వచ్చేసింది ఇన్మల్ జోన్ కి. ఇక్కడ వచ్చేసి 5th floor లో ఉంది రూమ్ దగ్గర. అండ్ విల్ గో ఇన్ టు ద లెట్స్ ఎక్స్ప్లోర్ కమ్. అండ్ దిస్ వాస్ ద ఎంట్రెన్స్. అండ్ ఎంట్రెన్స్ వచ్చేసి ఇక్కడ అడల్ట్ కి వచ్చేసి 280 రూపీస్ తీసుకుంటారు స్టూడెంట్స్ కి. అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏ స్టూడెంట్ యూ విల్ టేక్ ఇట్ కాస్ట్ ఆఫ్ 330 రూపీస్. సో ఫస్ట్ అయితే మనం స్టూడెంట్స్ కాబట్టి టికెట్ తీసుకుంటాం. టికెట్ వచ్చేసి 280 సోమ్స్. అండ్ ఇక్కడ వచ్చి చాలా ఎనిమల్స్ ఉన్నాయి, స్నేక్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ స్నేక్స్ మనం వేసుకోవచ్చు పైకి, ఇట్లా వేసుకొని చూడొచ్చు. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఎనిమల్ చూద్దాం దాన్ని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ హ్యావింగ్ హియర్ ఏ పైథాన్. ఓకే, చూడడానికి చాలా డేంజర్ ఉంది. అండ్ మనం తీసుకుంది వేరే స్నేక్. 200 రూపీస్ కట్టాలి దాన్ని స్నేక్ పట్టుకోవాలంటే. అండ్ ఒక్కొక్కటి అయితే హెవీగా ఉన్నాయి వెయిట్ వచ్చేసి. చూడడానికి చాలా డేంజర్ ఉంది. అండ్ వీటి మీద నెక్స్ట్ వచ్చేసి వీఆర్ హ్యావింగ్ ఏ బ్యూటిఫుల్ బర్డ్ హియర్, వైట్ కలర్. ఇండియాలో రైళ్ళు ఉంటాయి ఇది. అండ్ ఫ్రాగ్స్, మన ఇండియాలో ఉండే ఫ్రాగ్స్ ఇవి. స్నేక్ ఉంది ఇక్కడ. అండ్ అనుకున్న టైప్ ఉంది, స్మాల్ ఎఫ్ అనుకున్న లెక్క. అనుకున్న పిల్ల కంటిలో స్నేక్స్ అనే వీటిని అదే వీటి పేరు చూద్దాం. గూగుల్ ట్రాన్స్లేట్ కొంచెం. అండ్ ఇవి వచ్చేసి ఒక స్మాలెస్ట్ స్పీషియస్ ఆఫ్ మంకీ అని పిలుస్తారు వీటిని. టమారియన్స్ అని ఉంది పేరు వచ్చేసి టమారియన్. అండ్ స్మాలెస్ట్ స్పీషియస్ ఆఫ్ మంకీస్. క్యూట్ ఉన్నాయి, లైక్ దే ఆర్ హ్యావింగ్ టేల్. ఫేస్ వచ్చేసి హ్యూమన్ ఫేస్ లెక్క ఉంది చిన్నగా. దీని పేరేంటి? సైబు. నెక్స్ట్ వచ్చేసి మంకీస్. ఫస్ట్ టైం చూస్తున్నాం మీరు మంకీస్. బ్రో మనోడు కిందకి వస్తున్నాడు, కొండకి కూర్చున్నాడు పైన. సో వీళ్ళు మా జూనియర్ అందరం అసలు అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినాం. అది కింద సూమ్ సెంటర్ లో బోర్ కొడుతుందని పైకి వచ్చేసాం సీదా. పైకి చూస్తే ఇట్లా జూ పార్క్ ఉందని మాకు ఫస్ట్ టైం. నేను కంటిలో 4 years నుంచి ఉన్నా, ఇప్పుడు ఫస్ట్ టైం నేను చూసింది. ఇప్పుడు పాము పైన వేసుకోబోతున్నాం చూడండి. తర్వాత ఇప్పుడు కాదు అది. అండ్ ఇక్కడ ఫాక్సెస్ ఉన్నాయి, స్మాలెస్ట్ ఫాక్సెస్ ఇవి. క్యూట్ గా ఉన్నాయి చాలా. రకుల్సా? రకుల్స్ అనుకుంటా. క్యూట్ ఉన్నాయి చాలా, లైక్ కుందేలు లెక్క ఉన్నాయి. Hello bro, what happened? Break up? Hey, చూడరా. Hey. సేమ్ పొడుము టైప్ ఇక్కడ స్మాల్ ఉన్నాయి. అండ్ ఇందాకటి వీటికి ఫీడింగ్ చేశారు. లైక్ కోడి పిల్లలు ఉంటాయి కదా, వాటి పెట్టారు ఇందాక. ఆ క్లిప్స్ మీకు యాడ్ చేస్తాను. అండ్ యూ కెన్ సీ దట్.
అండ్ అప్పంచిలి ఒక అనకుండా మనల్ని చూస్తుంది, అప్పంచి కాన్స్టాంట్ చూస్తుంది, అదేదో మీరు చూసుకోండి. అండ్ దిస్ వన్ వాజ్ అండ్ నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ద బ్యూటీ స్నేక్. ఇండియాలో పెట్స్ లాగా పెంచుకుంటారు చాలా మంది. అవునా, నిజమా? ఎల్లో కలర్ ఉంటుంది పైథాన్ టైప్ ఫారెన్ లో. అండ్ దట్ వన్ వాస్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని మెడ మీద వేసుకుంటున్నాం, తర్వాత ఇప్పుడు కాదు. యాక్చువల్లీ ఈ కంట్రీలో స్నేక్స్ అనే ఉండవు, ఇవన్నీ ఇంపోర్టెడ్ స్నేక్స్. ఈ కంట్రీలో రేర్లీ స్నేక్స్ దొరకడం అన్నా కానీ, ఎందుకంటే కోల్డెస్ట్ కంట్రీ కాబట్టి ఇక్కడ స్నేక్స్ ఉండవు. ఇవన్నీ స్నేక్స్ అండ్ ఎనిమల్స్ అన్ని ఇంపోర్టెడ్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ మనం తీసేది ఒక క్రొకడైల్ ఉంది. And these all are the families of lizards. You can see different types of lizards here. అండ్ అక్కడ చిన్న చిన్న టోటాయిస్ ఉన్నాయి, లైక్ స్మాలెస్ట్ తాబేలు ఉంటాం కదా, తాబేలు ఉన్నాయి కదా. బర్డ్స్ అండ్ వీఆర్ హ్యావింగ్ ఓకేనా. అండ్ వీఆర్ హ్యావింగ్ ద బ్యూటిఫుల్ అక్వేరియం హియర్. ద బ్లాక్ ఫిష్ ఉంది ఒకటి, పేరు ఏ స్పీషీస్ అని. అండ్ సీ గైస్, ఇవన్నీ ఇంపోర్టెడ్. ఇక్కడైతే ఏం లేవు, ఇక్కడ అన్ని ఇంపోర్టెడ్. ఇవి వేరే కంట్రీస్ నుంచి వస్తుంది. అండ్ ఐ విల్ షో యూ దట్ వైచ్ ఐ ఆమ్ హ్యావింగ్ ద పెట్స్, 2 pets. హేజల్ నట్ అని నా పెట్స్ ఉన్నాయి ఇంట్లో. అండ్ దీస్ ఆర్ కాల్డ్ హ్యామ్స్టర్స్. నా హోమ్ లో ఉన్నాయి, అవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అండ్ సేమ్ కలర్ ఉన్నాయి, ఇది బ్రౌన్ అండ్ ఎల్లో. దీస్ ఆర్ హ్యామ్స్టర్స్. ఓకే, అండ్ ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రాబిట్స్. యూ కెన్ సీ కలర్, బ్లాక్ కలర్ ఉన్నాయి. మన ఇందులో వైట్ ఉంటాయి కదా, ఇక్కడ బ్లాక్ ఉన్నాయి. అండ్ లైక్ క్యాట్ కలర్స్ ఉన్నాయి, క్యాట్ లైక్ హ్యాష్ వైట్. అండ్ నౌ వీఆర్ హ్యావింగ్ అనదర్ పైథాన్, yellow white, silver white. సో ఇక్కడ ఉన్న అన్ని ఎనిమల్స్ కి ఫీడ్ చేయడానికి చికెన్ ఉండేది కదా, అంటే కోడి పిల్లలు, అవన్నీ ఇక్కడ పెంచుతున్నారు. అండ్ ఇవన్నిటిని ఒక్కొక్క ఎనిమల్ కి డైలీ ఆఫ్టర్నూన్ అంటే మన మీల్స్ ఇచ్చినట్టు వాళ్ళకి ఇస్తా ఉంటారు. అండ్ యూ కెన్ సీ దెమ్. అండ్ ఇవన్నీ బలి అవ్వబోతున్నాయి. అండ్ వీ కెన్ సీ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ tortoise. సో ఇక్కడ మనకి నెక్స్ట్ స్పీసెస్ వచ్చేసి రాకూన్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్. యూ కెన్ సీ దెమ్. అండ్ అక్కడ ఒక పిల్లి లెక్క కూర్చున్నాడు, దొంగ పిల్లి గాడు. After this video. And we are having another biggest python. పట్టుకుంటే ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అండ్ వీఆర్ హ్యావింగ్ తెలియదు ఏం లేడు, వాడు పడుకున్నాడు అప్పంచులి, సైలెంట్గా ఉన్నాడు, ఏదో బాధలు ఉన్నట్టున్నాడు. లేపుదామంటే లేచలేడు. రై లైక్ క్యాట్ టైప్ ఉన్నవి, క్యాట్ బ్రీడ్స్ లెక్క.
ది స్పీకింగ్ బర్డ్స్ కదా ఇండియాలో మకావ్ మకావ్ అండ్ దీస్ ఆర్ స్పీకింగ్ బర్డ్స్ మకావ్ పైకి చాలా పైన ఉంది రావట్లే కిందికి హలో అండ్ ఒక్కొక్క ఫీడింగ్ చేస్తున్నారు మంకీకి అండ్ ఇక్కడ ఒక స్పీషీస్ ఆఫ్ మంకీ ఉంది అండ్ చెప్పాను కదా ఇందాక అవి చికెన్ ఇస్తారు వీటికి ఫీడింగ్ అని చూడండి అది ఎట్లా పీక్కొని తింటుందో లైక్ he is removing all the fur and I think we eat only meat. Sorry. Here we are having same monkeys and ఇక్కడ ఒక్కదాని కోసం ఇద్దరు కొట్లాడుకుంటున్నారు వీళ్ళు అప్పంచి లైక్ ఫ్రెండ్షిప్ and we are having here another monkey ఇక్కడ ఉన్నాడు హాయ్ బ్రో ఏం బే ఇవన్నీ ఇంపోర్టెడ్ ఇవన్నీ మనడు కొంచెం బిజీగా ఉన్నాడు తినడంలో హాయ్ చేయి పెడదాం అనుకుంటున్నా కానీ ఏడా కొట్టుకోవడం భయం వేస్తుంది ఏంద్రా అవన్నీ వచ్చిన గివ్ రెస్పెక్ట్ టు మై కెమెరా సే హాయ్ బ్రో మళ్ళీ వంట ఏంద్ర ఇంకేం గోకాలారా వీడికి ఏమైనా అప్పని తీసుకుని ఉరుకుతుండే ఇంకే మసాజ్ చేయమని చెప్తుంది ఏరా మాస్టర్ జీ వేకప్ Same lizards again here. మన ఇండియాలో తొండ అంటాం కదా లైక్ ఒక లిజర్డ్ టైప్ ఉంటది ఊర్లో చూస్తాం ఇక్కడ పెద్ద సైజ్ ఉంది ఉడుం కాదు ఇవన్నీ ఎనిమల్స్ మనం పట్టుకోవచ్చు ఎక్స్ట్రా మనీ కట్టి అంటే ఒక ఎనిమల్ టచ్ చేయాలంటే 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు కానీ నాకు అంత ఎక్స్పీరియన్స్ అవసరం లేదు బట్ ఒక స్నేక్ ఫస్ట్ టైం ముట్టుకుందాం అనుకుంటున్నాను నా లైఫ్ లో ఎప్పుడు స్నేక్ అంటే బట్ ఈసారి ట్రై చేద్దాం ముట్టుకొని బైకే మై బ్రాత్ కేర్ఫుల్ ఫియర్ నో అది నాది అన్న చెప్పు జాగ్రత్త పట్టుకోరా ఫస్ట్ టైం అరే ఒక్క నిమిషం రా నాకు భయం అవుతుంది నేను పోతురా నాకు అవసరం లేదు అన్న ఏం కదా అన్న పో ఏం కదా అన్న కరవదు అన్న ఎల్లన్న ఏం అన్న అన్న ఏం కాదు వేసుకో ఏం కాదు తీసుకో అన్న ఇక్కడ నువ్వు వేసుకో ఫస్ట్ టైం నా లైఫ్ లో ముట్టుకుంటుంది స్నేక్ ఏం కాదు అంతే ఏం లేదు బైక్ ముట్టుకుంటా పట్టుకోరా Okay, don't give me, okay? You catch it, okay? I don't want. Repeat nanu. Okay.
అరే నాకు పడుతుందిరా పట్టుకుని అది పట్టుకున్నప్పటి నుంచి నాకు ఏదో ఫీల్ వస్తుందిరా. నాకు కాలు అంటులేరా పట్టుకోరా స్పీడ్ పట్టుకోనా ఓకే ఏమంటుందా? అరే జారుతుంది ఇది అది బ్రో వీళ్ళు పాము పట్టుకున్నారు, నేను ఎంటెక్కి ఫీల్ అవుతున్నా అంతే చాలు. లిటరల్లీ నాకు వచ్చిందిరా ఏం అది గట్టిగా నొక్కదు. ఏం కాదు, ఏం కాదు. అరే అరుణ్ నువ్వు వెనకాల గట్టిగా పట్టుకోవద్దు, అది వచ్చేస్తుంది. నెక్ ప్రెస్ చేస్తుంది చాలా కొంచెం. ఓకే ఓకే ఐఎమ్ డన్ విత్ దిస్. ఐ విల్ నెవర్ ఎవర్ టచ్ దిస్ అగైన్. ఫస్ట్ ఏమో ఏం ధైర్యం లేకుండానే పట్టుకుంది, ఇప్పుడేమో షో చేస్తుంది. జోరు ఇది ఇందా పట్టుకుందా